గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ విద్యార్థులకి అలాగే ఇండియన్ ఆర్మీ విద్యార్థులకి ఎగ్జామ్ కోచింగ్ అనేది మన అకాడమీలో ప్రారంభమైపోయింది. సో చూడండి మై స్టూడెంట్స్, సో ఇప్పటికే విద్యార్థులు 50 మంది అనేది కోచింగ్కి రావడం జరిగింది. సో మనకి మళ్ళీ అవకాశం అనేది రాదు. సో మనకి వీలైనంత త్వరగా ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో మనకి జనవరి ఫస్ట్ వీక్ అలా ఆన్లైన్ అనేది ప్రారంభం అవుతుంది. సో మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అనేది ఆన్లైన్ క్లోజ్ అవుతుంది. ఈసారి ర్యాలీ గుంటూరు యారో సంబంధించి ఫస్ట్ స్టేజ్లో మనకి ర్యాలీ ఉంటుంది. ఎగ్జామ్ సో మనకి వీరంత త్వరగా పెడుతున్నారు. అలాగే రన్నింగ్ కూడా సో ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన సో 40 డేస్ లోపే సో మనకి కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఎగ్జామ్ కోచింగ్ అండ్ ఫిజికల్ కోచింగ్ అనేది రెండు మనము ఇస్తున్నాం. అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వాళ్ళకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అనేది ఎగ్జామ్ ఉంటుంది. చూడండి మై స్టూడెంట్స్, ఖచ్చితంగా తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ సో సంబంధించిన బుక్స్ మెటీరియల్స్ ఉన్నాయి. మన దగ్గర బెస్ట్ ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. అలాగే బెస్ట్ ట్యూటర్ సో మనకి పురుషోత్తం సార్ ఉన్నారు. అలాగే డైలీ ఎగ్జామ్స్ అనేది నైట్ టైం కండక్ట్ చేస్తున్నాం. దానికి నీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. ఎవరైతే ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలో అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి వెళ్ళాలో ప్రతి ఒక్క విద్యార్థి సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే అవకాశం అనేది మళ్ళీ రాదు బాబు. ఖచ్చితంగా మనం కష్టపడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. సో మన విద్యార్థులు సో ఫీడ్బ్యాక్ కూడా మీకు ఇస్తారు. ఇక్కడ కోచింగ్ ఎలా ఉంది, ఎలా ప్రిపరేషన్ ఉంది, సో మనకి ఎగ్జామ్లో సో మనకి ఎలాగ ఎగ్జామ్స్ పెడుతున్నారు, ఎలాగ క్లాసెస్ ఉన్నాయి కూడా మీకు స్టూడెంట్స్ కూడా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి వినండి. చూడండి మై స్టూడెంట్స్, సో ఈ అబ్బాయి విట్టలు సో కళ్యాణ్ దుర్గం. సో అబ్బాయి సో ఎలాగ ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాడు, ఎలాగే ఎగ్జామ్ కోచింగ్ అనేది ఒకసారి 2 మాటల్లో చెప్తాడు. సో ఎలా జరుగుతుంది బాబు ఎగ్జామ్ కోచింగ్ మీకు? బాగా జరుగుతుంది సార్. రీజనింగ్ చాలా అర్థమవుతుంది సార్. అర్థమవుతుందా? సో ఏ సార్ మీకు క్లాస్ చెప్తాండి ఇప్పుడు? గణేష్ సార్. గణేష్ సారా? అర్థమెటిక్ రీజనింగ్ బాగా అర్థమవుతుంది? బాగా అర్థమైంది సార్. బాగా అర్థమవుతుందా? సో ఎగ్జామ్స్ మార్క్స్ స్కోరింగ్ వస్తుంది బాగా? వస్తున్నాయి సార్. వస్తున్నాయా? ఎగ్జామ్స్ ఎప్పుడు పెడుతున్నారు మీకు? రోజుకి ఒకటి పెడుతున్నారు సార్ ఎగ్జామ్. రోజుకి ఒకటి పెడుతున్నారు. సో దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉందా? ఉంది సార్. పొద్దున్నే బాగా చెప్తున్నారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. పాస్ అవుతావా? ఖచ్చితంగా పాస్ అవుతాను సార్. 100 అవుతాను సార్. రైట్. హలో ఆఫ్ యూ, గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఈజ్ నందీష్. మాది ముదుగు మండల్, మాది బసిరెడ్డిపల్లి గ్రామం. నేను వచ్చినప్పుడు ఇక్కడ నాకేం రాదు. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది, నేను పాస్ అవుతాను. ఈసారి ఎలాగైనా ఆర్మీ ఎగ్జామ్ పాస్ అయ్యేసి ర్యాలీ కొట్టుకొని పోతాను. నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందండి. ఎగ్జామ్ పాస్ అవుతావా నందీష్? అవుతాను సార్. ఖచ్చితంగా పాస్ అవుతావా? కన్ఫర్మ్ సార్. ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు పెడుతున్నారు? ఈవినింగ్ ఎగ్జామ్ పెడతారు, మార్నింగ్ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. క్లాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి? క్లాసెస్ 9 నుంచి స్టార్ట్ అవుతాయి, 4 వరకు ఉంటాయి. మళ్ళీ స్టడీ అవర్స్ 5 నుంచి స్టార్ట్ అయితే 8 వరకు ఉంటాయి. ఓకే ఎగ్జామ్ పాస్ అవుతావా? కన్ఫర్మ్ అవుతా సార్. కంపల్సరీ. చూడండి మై స్టూడెంట్స్, ఈ అబ్బాయి కంపల్సరీగా ఇప్పుడే రన్నింగ్ అనేది 4:50 కొడతాడు అబ్బాయి, 4 నిమిషాల 50 సెకండ్లకి. సో రన్నింగ్ పరంగా నో డౌట్. సో ఇంకా ఎగ్జామ్ కొద్దిగా అబ్బాయి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 2025లో 100% సోల్జర్ అవుతాడు. అవుతాం లేదా? ఎస్ సార్, అవుతాం. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు శివయ్య. నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వస్తాను, బంగారపల్లి మండలం. నేను ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నాను. నేను ఇక్కడికి వచ్చిన సెప్టెంబర్లో వచ్చాను. ఫిజికల్కి ఎగ్జామ్ తరపున 2 వచ్చాను. ఇక్కడ ఫిజికల్ చాలా బాగుంటుంది అండ్ ఎగ్జామ్ డైలీ కండక్ట్ చేస్తాం. మార్నింగ్ ఈవినింగ్ స్టడీ అవరు, ఈవినింగ్ డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. మంచిగా ప్రిపేర్ అవుతున్నాము. మంచి గైడెన్స్, ఫ్యాకల్టీ కూడా మంచిగా ఉన్నాయి. సో బాగా మంచిగా ప్రిపేర్ అవుతున్నాం సార్. ఏదానికి వచ్చాను? ఎస్ఎస్సి జీడీ మంచిగా ప్రిపేర్ అవుతున్నాము. బాగున్నది. స్టడీస్ అంతా బాగా చెప్తున్నారు. క్లాసెస్ అంతా మంచిగా చెప్తారు. 1-10 సార్లు చెప్తున్నారు. మంచి గైడెన్స్ సూపర్గా ఉంది. క్లాసెస్ మాత్రం సార్ పక్కా పాస్ అవుతాం. రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్టీ రిజర్వేషన్ దాన్ని బేస్ చేసుకొని కొద్దిగా కష్టపడుకుంటే ఖచ్చితంగా కొడతాం సార్. 85 మార్క్స్ వస్తే అయిపోద్ది సార్. కొడతాం సార్, కంపల్సరీ ఎగ్జామ్ పాస్ అవుతాం సార్. ఓకే, అయిపోతే రన్నింగ్ ఈజీ అయిపోద్ది. ఈజీ కూడా సార్ రన్నింగ్. మన అకాడమీ నుంచి రన్నింగ్ అంటే ఏం బాధ లేదు. స్టడీస్ కూడా అన్నీ బాగున్నాయి. ఏ ఫుడ్ నుంచి అన్నీ బాగున్నాయి సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే స్టూడెంట్స్, ఈ అబ్బాయి శ్రీకాకుళం అబ్బాయిది. సో ఒరిస్సా స్టేట్ పక్కలో వస్తుంది అబ్బాయిది. సో విలేజ్ అనేది అనమాట, అక్కడి నుంచి రావడం జరిగింది. సో ఈ అబ్బాయి సో వీళ్ళ మామకి ఎంతో ఇంట్రెస్ట్ అనమాట. ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి 2 months 3 months అయింది. ఆ అబ్బాయి వాళ్ళ మామ కూడా చెప్తాడు, సార్ ఈ అబ్బాయి ఎగ్జామ్ కంప్లీట్ కావాలా, ఫిజికల్ కంప్లీట్ మెరిట్ జాబ్ వచ్చిన తర్వాతే మా ఇంటికి పంపించండి, లేకపోతే పంపించండి అన్నాడు. సో ఈ అబ్బాయి సో ఏం పేరు బాబు నీ పేరు? చరణ్ సార్. చరణ్. సో ఎలా ఎగ్జామ్ కోచింగ్ ఎలా ఉంది? బాగుంది సార్. ఎగ్జామ్ కోచింగ్ బాగుందా? బాగుంది సార్. ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ సో మొత్తం క్లాసెస్ ఎట్లా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయి సార్. క్లాసెస్ బాగా జరుగుతున్నాయా? ఓకే, రైట్. మొత్తం అంతా ఎలా ఉంది? రూమ్లో అంతా మొత్తం అంతా బాగుందా? బాగుంది సార్. రైట్. డైలీ ఎగ్జామ్ పెడుతున్నారా? పెడుతున్నారు సార్. పాస్ అవుతావు ఎగ్జామ్? నమ్మకం వచ్చింది సార్. నమ్మకం వచ్చిందా? సో ఎగ్జామ్స్ బాగా మార్క్స్ వస్తున్నాయా? వస్తున్నాయి సార్. సో మీ మామ నమ్మకానికి ఇష్టంగా నెరవేరుస్తావు కదా? నెరవేరుస్తాను సార్.
ఓకే రైట్. అలాగే ఈ అబ్బాయి కర్ణాటక స్టూడెంట్ అనమాట. సో మనకు తెలుసు ఓబ్లే డిఫెన్స్ అకాడమీలో సో మనకి బెంగళూరు ఏఆర్ఓ అలాగే గుంటూరు ఏఆర్ఓ అనేది 100% ఎక్కువ స్టూడెంట్స్ అనేది ఉంటారు ఇక్కడ. సో మన గుంటూరు స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారో కర్ణాటక స్టూడెంట్స్ అంటే బెంగళూరు ఏఆర్ఓ స్టూడెంట్స్ కూడా అంతే మంది ఉంటారు. ఎందుకంటే 2 ఏఆర్ఓలను బ్యాలెన్స్ చేసే అకాడమీ ఓబ్లే డిఫెన్స్ అకాడమీ. సో ఈ అబ్బాయి కూడా సో చెప్తాడు. సో చూడండి. ನನ್ನ ಹೆಸರು ಪ್ರಜ್ವಲ್. ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ಹಾಸನ ಡಿಸ್ಟಿಕ್ಕು ಚನ್ನಪಟ್ಟಣ ತಾಲೂಕು. ಮಾರ್ನಿಂಗು 5 o'clock ರೋಲ್ ಕಾಲ್ ಇದೆ, ಅಂದರೆ ಓದ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಮತ್ತು ಎಕ್ಸಾಮು ಕೋಚಿಂಗ್ಸು ಚೆನ್ನಾಗಿದೆ. ಇಲ್ಲಿ ಬಂದು ಇದು ಮಾಡಿ ಸೇರ್ಕೊಳ್ಳಿ. ಮತ್ತು ಕ್ಲಾಸಸ್ ಇದೆ, ಮ್ಯಾಥ್ಸ್ ಕ್ಲಾಸು ಗಣೇಶ್ ಸರ್ ತಗೊಳ್ತಾರೆ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಮಾರ್ನಿಂಗು ಈವ್ನಿಂಗು ಇದು ಜಿ ಕೆ ಜಿ ಎಸ್ಸು ಇದು ಎಕ್ಸಾಮ್ ಇದೆ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಪಕ್ಕ ಪಾಸ್ ಆಗ್ತೀವಿ, ನೀವು ಬಂದು ಸೇರ್ಕೊಳ್ಳಿ. ಹೆಂಗಿದೆ ಊಟ ಹೆಂಗಿದೆ ಇಲ್ಲಿ? ಊಟ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಓಕೆ, ರೂಮ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿರುತ್ತಾನೆ? ಎಲ್ಲ ಹಾಸನ ಮೈಸೂರು ಹುಡುಗರು ಎಲ್ಲ ಬರ್ಬೋದಾ? ಬರ್ಬೋದು ಸರ್. ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿರುತ್ತಾನೆ? ಚೆನ್ನಾಗಿದೆ. ವಿಡಿಯೋ ನೋಡಿ ಎಲ್ಲ ಹೇಳ್ತದೆ ಎಲ್ಲ ಅಂದರೆ ಚೆನ್ನಾಗಿ ಕರೆಕ್ಟಾಗಿ ಹೇಳ್ತಿದೆಯಾ? ಎಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಇದೆ, ಎಲ್ಲ ಕರೆಕ್ಟಾಗಿರ್ತಾನೆ. ಸೊ ನೋಡಿ ಕರ್ನಾಟಕ ಹುಡುಗರು ಎಲ್ಲರಿಗೆ. ಸೊ ಈ ಹುಡುಗ ಹಾಸನ ಹುಡುಗ ಇಲ್ಲ ಹೋದ ವರ್ಷ ಈಗ 4-5 ಇಯರ್ಸಿಂದ ಹಾಸನ ಆಗಲಿ ಮೈಸೂರು ಆಗಲಿ ಮಡಿಕೇರಿ ಆಗಲಿ ತುಂಬ ಜನ ಹುಡುಗರನ್ನ ಕಲಿಸಿದ್ವಿ ಬೆಂಗಳೂರು ಯಾರೋದ್ರಿಂದ. ಇನ್ನು ಯಾರು ಕರ್ನಾಟಕ ಹುಡುಗರು ಇದ್ದಾರೋ ಸೊ ಆದಷ್ಟು ಬೇಗ ಸೇರ್ಕೊಳ್ಳಿ. ಎಕ್ಸಾಮ್ ಕೋಚಿಂಗ್ ಮೇನ್. ಎಕ್ಸಾಮ್ ಪಾಸ್ ಆಗಬೇಕಂದ್ರೆ ಹಾರ್ಡ್ ವರ್ಕ್ ಮಾಡಬೇಕು, ಓದಬೇಕು, ಎಕ್ಸಾಮ್ ಬರೀಬೇಕು, ಆವಾಗ ನೀವು ಎಕ್ಸಾಮಲ್ಲಿ ಸಕ್ಸಸ್ ಆಗ್ತೀರಾ. ಸೊ ಜೈ ಹಿಂದ್, ಜೈ ಭಾರತ್ ಮಾತಾ.